అక్కినేని ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న అఖిల్ ఆరో సినిమాకు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అయితే రాబోతుంది. దాంతో పాటు అఖిల్ కెరియర్ లో ఆరో సినిమాను ఏ ప్రొడక్షన్ బ్యానర్ లో చేయబోతున్నాడు, ఇంతకీ అఖిల్ ఎలాంటి కథను సెలెక్ట్ చేసుకున్నాడనే వివరాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్కినేని అఖిల్ కెరియర్ పరంగా అయితే మంచి సక్సెస్ కోసం అయితే ఎంతో ఎదురు చూస్తున్నాడు. కానీ అఖిల్ అయితే ఇప్పటి వరకు ఏకంగా 5 సినిమాలు చేశాడు. కానీ వాటిలో ఏ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ అయితే కాలేకపోయింది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఏజెంట్ సినిమా అయితే డిజాస్టర్ అయింది. ఏజెంట్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకోవాలని అనుకున్న ప్రేక్షకులను అలరించడంలో ఈ సినిమా అయితే ఘోరంగా విఫలం కూడా అయింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సుమారు 80 కోట్ల భారీ బడ్జెట్ తో ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థ అయితే ఈ సినిమాను నిర్మించారు. రిలీజ్ కు ముందు పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటుతుందనే ప్రచారం జరిగిన అఖిల్ కెరియర్ లోనే భారీ డిజాస్టర్ కూడా అయిపోయింది. ఏజెంట్ సినిమా రిజల్ట్ తో డిప్రెషన్ లోకి వెళ్లిన అఖిల్ అయితే ఇప్పుడిప్పుడే షాక్ నుంచి కోలుకుంటున్నాడు. ఇక గత కొద్ది రోజుల నుంచి అఖిల్ తన తదుపరి సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టారట. అయితే రీసెంట్ గా సలార్ సక్సెస్ పార్టీలో అఖిల్ కనిపించడంతో ఎన్నో రకాల అనుమానాలకు కూడా దారితీసింది. సలార్ సక్సెస్ పార్టీలో అఖిల్ కనిపించడంతో సలార్ సీక్వెల్ లో అఖిల్ నటిస్తున్నాడని, అందుకే సక్సెస్ పార్టీకి తాను కూడా అటెండ్ అయ్యాడంటూ ఒక న్యూస్ కూడా బాగానే వైరల్ అయింది. తర్వాత అది నిజం కాదనే క్లారిటీ కూడా వచ్చింది. అసలు సలార్ సినిమా సక్సెస్ పార్టీలో అఖిల్ కనిపించడం వెనుక అసలు స్టోరీ ఏంటంటే, అక్కినేని అఖిల్ తో సలార్ నిర్మాతలు ఓ సినిమా కూడా ప్లాన్ చేస్తున్నారట. సౌత్ లో సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ హౌస్ గా ముందుకెళ్తున్న హోంబలే ఫిల్మ్ బ్యానర్ తో అఖిల్ నెక్స్ట్ సినిమా ఉండబోతుందట. అనిల్ కుమార్ అనే నూతన దర్శకుడు ఈ సినిమా డైరెక్ట్ చేయబోతున్నట్టు కూడా వార్తలైతే వైరల్ అవుతున్నాయి. ఇక ఈ మూవీలో యువి క్రియేషన్స్ వారు కూడా భాగస్వామిగా ఉండబోతున్నారు. ఈ సినిమా చర్చల్లో భాగంగానే అఖిల్ సలార్ సక్సెస్ పార్టీలో కనిపించాడని తాజా సమాచారం కూడా బయటకు వచ్చింది. హొంబలే ఫిలిమ్స్ వారు ఇప్పటి వరకు నిర్మించిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద అయితే భారీ సంచలన విజయాలు కూడా అందుకున్నాయి. అలాంటి టాప్ ప్రొడక్షన్ హౌస్ లో అఖిల్ నెక్స్ట్ సినిమా ఉండడంతో అభిమానులు కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. సుమారు 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తోనే సినిమాను రూపొందిస్తారట. ఈ సినిమాతో అఖిల్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి రావడం ఖాయమనే ధీమాతో ఉన్నారు అక్కినేని ఫ్యాన్స్ అయితే. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలు కూడా అతి త్వరలోనే వెల్లడించబోతున్నారు.